వెల్కమ్ టు జస్ట్ జీసస్. కీర్తన 103:3. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. దేవునికి ఉన్నటువంటి గుణగణాల్లో ఆయన క్షమాపణ కలిగి ఉంటే గొప్ప దైవత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగిన ఉంటే దేవుడిగా ఉన్నాడు. ఈ క్షమాగుణమే లేకపోతే అనేక మంది మానవులు నిత్య నరకానికి వెళ్ళేవారే. ఎందుకంటే ఆదాము ద్వారా అందరూ పాపం చేసి దేవుని యొక్క అనుగ్రహము పొందలేనప్పుడు దేవుడు శిక్షించాలి. కానీ శిక్షకు బదులుగా దేవుడు తన ప్రేమను వెల్లడి చేయడం జరిగింది. ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించని చెప్పి ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకాన్ని పంపించి ఆయన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ దొరకడం జరిగింది. ఎవడైతే తన అతిక్రమములకు క్షమాపణ దొరుకునో వాడు ధన్యుడంటూ కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. సామెత గ్రంథం కూడా మనకు గొప్పగా బోధిస్తూ ఉంది. అందుకే దావీదు తన దోషముల విషయమై పశ్చాత్తాపడినప్పుడు దేవుని కనపరిచాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.